ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఇంపార్టెన్స్ చేసి చూస్తారని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నా, వైసీపీ వాళ్ళున్నా ఈరోజు సభ చూస్తారు ఏం జరుగుతుందని. ఈరోజు రావాలి కదా అధ్యక్ష, ఈవేళ రావాలా లేదా? బయట బ్రోకర్లతో మాట్లాడిస్తాడు, మాకేమీ ఇబ్బంది లేదు, మాకేమీ సమస్య లేదు, మేము రాజధానికి వ్యతిరేకంగా ఉన్నామా, ఎందుకు మళ్ళీ మీరు తీర్మానం చేయాలని బయట బ్రోకర్లతో మాట్లాడి ఆయన అంటాడు శాసనసభ పెట్టుకుంటున్నారు, శాసన మండలి ఎందుకు పెట్టడం లేదంట. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? నాలెడ్జ్ ఉందా? తీర్మానం అంటే శాసనసభలో చేస్తారు, శాసన మండలిలో చేయరు. కానీ శాసన మండలి ఎందుకు పెట్టమంటున్నారు? ఇక్కడ పాస్ అయ్యి మళ్ళీ అక్కడ పాస్ అవ్వకుండా దీన్ని కూడా అడ్డు పెట్టాలి. ఇంత దుర్మార్గుల్ని ప్రజలారా మీరు ఆలోచించాలి కదా. ఇటువంటి విధాల రాజకీయాల్లో ఉండాలా? ఇటువంటి రాజకీయ పార్టీ అవసరం ఈ రాష్ట్రానికని ఇంకా ప్రజలు తెలుసుకోకపోతే ఏం చేస్తాం? ఎందుకు మాట్లాడుతున్నాను? 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు అధ్యక్ష. 18 మాసాలు అయింది అధ్యక్ష మనం వచ్చాం. ఈ 18 మాసాల్లో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చాం అధ్యక్ష? ఇవన్నీ చదివితే టైం లేదు. అన్ని ప్రాజెక్టులు మనసు ఉండాలి పనిచేయడానికి, మాటలు కాదు. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ రోజుకైనా సరే ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ ఎప్పుడో ఏ సందర్భంలో వస్తారు. మళ్ళీ పిచ్చోడి చేతికి రాయి దొరికితే ఆ రాయితో ఆయనైనా కొట్టుకుంటారు, మనకైనా కొడతారని చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే అర్ధరాత్రి కానీ పడుకున్న వాడికి లేపినా సరే ఎవరి పేరు రాజ్యాధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు అనే పేరు వస్తుంది. దీనికి కర్మ కర్త క్రియ ఈరోజు నిర్మాణకర్త చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎంత కష్టపడి చేసిన దానికి మళ్ళీ ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చని దీన్ని ఒక చట్టబద్ధత చేద్దాం. దీన్ని ఎవడొచ్చినా సరే ఏమీ మార్చకుండా దీన్ని ఒక పటిష్టమైనటువంటి విధానం చేద్దామని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానికి కొర్రీలేస్తున్నారు. 2014లో పంపించారు కదని. ఆ రోజు విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని చెప్పాం. తరువాత అమరావతి అని అనుకున్నాం. ఈరోజు అమరావతి అని పేరు లేదు కాబట్టి మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఒక తీర్మానం చేసి